ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. మీ ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము చేయబోతూ ఉన్నారు. చూడండి, మనమందరము కలిసి మరి ఒక నిరీక్షణతో మనం ముందుకు వెళుతూ మరి ఇలాగనే ప్రార్థన పూర్వకంగా మనం అందరం ముందుకు సాగితే అద్భుతమైన కార్యాలు మన జీవితాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఇప్పటికి ఎన్నో కార్యాలు ప్రభు చేసి ఉన్నారు, ఇంకా అనేకమైన కార్యాలు చేయబోతున్నారు. మరి ఈ ఉదయం ప్రతిరోజు లాగానే మరి ఈ ఉదయం కూడా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. రాబో శోధన కాలమందు నేను నిన్ను కాపాడేదనని దేవుడు అద్భుతమైన రీతిలో తన మాటలతో ఉదయకాల సమయంలో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. చూడండి, రాబో శోధన కాలం అంతట్లో కూడా ప్రభు మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ఇదిగోండి, ఓర్పుతో సహనముతో మనం ఎలా అయితే ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతున్నామో నిశ్చయముగా ప్రభు అన్ని చూస్తున్న దేవుడై ఉన్నారండి. ఇదిగోండి, ఎవరైతే మరి నిలబడుతూ ప్రభు కొరకు మరి ఎదురు చూస్తూ ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఎవరైతే ఇంకాను కూడా అన్ని విషయాల్లో ఓర్చుకుంటూ అన్ని విషయాల్లో సహనంతో ప్రార్థన పూర్వకంగా మరి ముందుకు సాగుతున్న వారి జీవితాలను ప్రభు ఎన్నటికి కూడా వదిలిపెట్టరండి. ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆమేన్. నిందలు, అవమానాలు ఒక పక్క, చాలా మరి కుటుంబం నుంచి శోధన, లేకపోతే బయట సమాజం నుంచి శోధన, ఎన్ని వచ్చినా నిలబడుతున్నారే, ఇదిగో వారికి ప్రభు రాబో శోధన కాలంలో ప్రభు వారిని కాపాడుతూ అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారండి. దిగులు పడకండి, అధైర్యపడకండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఇంత భరిస్తున్నాను కదా, ఇంత వేదన పడుతున్నాను, ఇంత దుఃఖపడుతున్నారు, ప్రభు నన్ను చూస్తూ ఉన్నారా, ఇంత ప్రయాసపడుతున్నాను కదా, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నారా అనేసి మనం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అంటే మన పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఎన్నో పరిస్థితులలో మనం బాధపడుతుంటాం, వేదన పడుతూ ఉంటాం, అంటూ ఉంటాం ఈ మాటని, నన్ను చూస్తూ ఉన్నారా, నా మొరను ఆలకిస్తున్నారా? ఎస్, అవునండి, ఆయన మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. నేను ఎంతైతే వేదన పడుతున్నామో సమస్తాన్ని ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. అయితే రాబో శోధన కాలంలో ప్రభు ఆ శోధన గడియలలో దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతూ నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ఎవరైతే ప్రభు పైన ఆధారపడుతూ నిలబడతారో వారిని ఎన్నడూ కూడా ప్రభు వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆమేన్. ప్రభు కొరకు ఎదురు చూచే వారి జీవితాల్లో ప్రభు ఎప్పుడు కూడా మరి తోడై ఉండి వారి జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు వదిలిపెట్టినట్లుగా, మనుషులు వెలివేసినట్లుగా ప్రభు వెలివేసే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. నిశ్చయంగా తన బిడ్డల పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అదే ప్రార్థన జీవితం, అదే నిరీక్షణ కలిగిన జీవితం, అదే విశ్వాసం కలిగిన జీవితం, పరిస్థితులు ఏమైనప్పటికీ నిజమైన క్రైస్తవుడు నిలబడి పోరాడతాడు. అలాగనే ఉందాం. ప్రతి శోధన కాలం అంటే రాబో శోధనలో, మరి ఇప్పుడు వస్తున్న శోధనలో అన్నిట్లో ప్రభు కాపాడుతూ అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో ఇంకను కూడా సహనాన్ని దయచేయండి ప్రభు. ఎన్ని వచ్చినా నీ కొరకు నేను నిలబడాలి. ఇంకా ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నారో, కొన్ని విషయాలలో కొద్దిగా కష్టం రాగానే తట్టుకోలేని వారిగా ఉన్నారు కదా, కొద్దిగా నష్టం రాగానే దేవుని వదిలిపెడుతున్నారు, కొద్దిగా శ్రమ రాగానే చాలా 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 మరి చాలా దేవునికి దూరమైన జీవితాన్ని జీవిస్తూ చాలా నష్టపోతూ ఉన్నారు కదా. చూడండి, దేవునికి దూరం అవుతే అంత నష్టమే అండి. ఎవరైతే దేవునికి దగ్గరగా నివసిస్తారో, ఏది ఏమైనప్పటికీ అయ్యా ఈ పరిస్థితులను నేను స్తుతిస్తానయ్యా, ఈ పరిస్థితులు నీ నామాన్ని మహిమపరుస్తానయ్యా అని ఎవరైతే తీర్మానం తీసుకుని నిలబడతారో వారి జీవితంలో ప్రభు అద్భుతం చేస్తారు. ఇంకా ఆలస్యం
చేయకుండా ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడి ఉన్నారా మాటలు పట్టుకుని ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక తండ్రి. అయ్యా మేము ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, గొప్ప చేయండి. అయ్యా నడిపించమని వేడుకుంటున్నాం, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా రాబో శోధన కాలంలో అయ్యా మిమ్మల్ని తప్పిస్తాను, కాపాడుతాను మాట్లాడుతున్నాం. అందుని బట్టి మీకు స్తోత్రం. మీ మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ప్రభ ఉదయకాల సమయంలో ప్రభ మీ వాక్యం పట్టుకొని ముందుకు ప్రభ నడుస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. ఇంకను సహనం, ఇంకను ఓపికను దయచేయండి. ఇంకా ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో వారి బ్రతుకుని మార్చుకుంటా కృప చూపించండి. ఎన్ని వచ్చినా నిజమైన క్రైస్తవులుగా నిలబడ్డ కృప చూపించమని వేడుకుంటున్నాం. ఏ ఉదయకాల సమయంలో అయ్యా నీవు తప్ప మమ్మల్ని కాపాడే దేవుడవు ఎవరూ లేరయ్యా, నీవే మా ఆశ్రయ దుర్గము. ఎన్ని వచ్చినా అయ్యా మేము ఓర్పుతో, సహనముతో, విశ్వాసంతో, ప్రార్థన జీవితంతో, నిరీక్షణతో ముందుకు సాగే వారి ఉంట కృప దయచేయండి. అలాగే ప్రభ ఉదయకాల సమయంలో అనేక మంది జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఎంతమంది ఎత్తిపట్టి ప్రార్థిస్తూ నా జీవితంలో నాకు ప్రార్థనని, ఓర్పును దయచేయమని అడుగుతున్నారు. వారి జీవితంలో కార్యం జరుగును గాక. అలాగే ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్నారో అయ్యా ఇదిగోండి వారి జీవితంలో అద్భుతం జరిగించండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి పనిలో మీరు తోడే ఉండండి. మీ పైన ఆధారపడుతూ ఉండగా అయ్యా బిడ్డల జీవితంలో అద్భుతం జరుగును గాక. చేస్తున్న ప్రయత్నాలలో, పనులలో మీ క్షేమం, మీ కృప ఉండును గాక. అలాగే ఎంతమంది అయితే వెంటిలేటర్స్ పైన, హాస్పిటల్స్లో, చావు బ్రతుకుల మధ్యలో అనారోగ్యంతో ఉన్నారు, ఇప్పుడే తాకండి, భద్రపరచండి, స్థిరపరచండి, బలపరచండి, మీరు తోడే ఉండండి. ఎలాగనే ఎంతమంది అయితే ఇదిగోండి అయ్యా ఇదిగోని ప్రయాణంలో ఉన్నారో ఈ రోజంతట్లో కృప కలుగునాక, క్షేమం కలుగునాక. అయ్యా వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు మార్గాల్లో మీరు తోడే ఉండండి. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం వెనుక కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేస్తూ బలముగా నడిపించమని, మీ కృప అందరిపైన ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటుంది గాక. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఇలాగనే మీరు ఇంకా ముందుకు సాగాలి. దేవుని కృపలో, దయలో వర్తలింపబడాలని మా ప్రార్థన, మా కోరిక. అలాగే మరి ఎంతమంది వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. చక్కని జీవితం మాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా ఉండండి. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.